హైదరాబాద్ వనస్థలిపురంలో సాఫ్ట్వేర్ ఉద్యోగినిపై అత్యాచారం జరిగింది. జాబ్ వచ్చిందని చిన్ననాటి స్నేహితుడు ట్రీట్ అడగ్గా రెస్టారెంట్ కు వెళ్లారు. మద్యం మత్తులో మరో వ్యక్తితో కలిసి దీక్షిత స్నేహితుడు అత్యాచారానికి ఒడిగట్టాడు. యువత అరవడంతో యువకులు పరారయ్యారు. వారిచ్చిన ఐడి కార్డుల ఆధారంతో హోటల్ సిబ్బంది బాధితురాలి కుటుంబానికి సమాచారం ఇచ్చారు. బాధితురాలిని ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిన్న రాత్రి సుమారు 7:30 ప్రాంతంలో ఒక యువతి సాఫ్ట్వేర్ ఇంజనీర్ తనకు జాబ్ వచ్చిన సందర్భంగా తన మిత్రుడు గౌతమ్ రెడ్డి అనే యువకుడితోని, అతను చిన్ననాటి క్లాస్మేట్, 2nd క్లాస్ నుంచి 10th వరకు చదువుతున్నటువంటి కలిసి చదువుకున్న ఫ్రెండ్, ఈ కామన్ ఫ్రెండ్స్ ఇద్దరు కూడా నిన్న ఈ బొమ్మరిల్ అనే బార్ అండ్ రెస్టారెంట్ దగ్గరికి వచ్చినారు. వచ్చిన తర్వాత వాళ్ళు అక్కడ మద్యం సేవించినారు. మద్యం సేవించిన తర్వాత వాళ్ళు అక్కడ కింద ఉన్నటువంటి రూమ్లోకి వెళ్ళిన తర్వాత తను అతను కామన్ ఫ్రెండ్ ఉన్నటువంటి ఇంకొక ఇద్దరు కలిసి అత్యాచారం చేసినారు. దీనిపై కేసు దర్యాప్తులో ఉంది. ఇది అంటే స్నేహితులు అన్నయ్యని కొంచెం మభ్యపెట్టి చేసినట్టుగా, ఇద్దరు ఫ్రెండ్సే కాబట్టి ఈ స్నేహితులు కలిసి చేసినట్టుగా ఉన్నది. కేసు దర్యాప్తు చేస్తున్నాము. నిందితుల్ని తొందరగా అదుపులో పట్టుకొని జైలు పంపించడం జరుగుతుంది.